ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. Hi everyone, this is Vidya Yadav. I'm working as Assistant Commercial Tax Officer at Somajiguda Hyderabad Circle. ఈరోజు నేను నా సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. I'll just start with my background. Basically I'm from Hyderabad. నా స్కూలింగ్ కాలేజ్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. I've graduated from Aurora's Degree College. Biotech and biochemistry were my subjects. So I'm basically from life sciences. And later I've completed my post-graduation diploma in healthcare management from Dr. Reddy's Foundation for Health Education. Group 2 రాయక ముందు I worked as అసిస్టెంట్ మేనేజర్ ఎట్ అ ప్రైవేట్ హాస్పిటల్. దాని తర్వాత ఒక ప్రీ స్కూల్లో కూడా అడ్మిన్గా చేశాను. సో 2014లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత చాలా జాబ్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్తుంటే ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ వాజ్ ఇన్స్పైర్డ్. అంటే నేను కూడా అనుకున్నాను, ఎస్ నేను కూడా ట్రై చేస్తాను ఏమవుతుంది అని చెప్పేసి. సో ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. లక్కీలీ ఫర్ మీ మై పేరెంట్స్ వర్ వెరీ సపోర్టివ్, ఎంకరేజింగ్ అ గర్ల్ టు పర్స్యూ హర్ అంబిషన్స్ అండ్ గోల్స్ అనేది కొంచెం డిఫరెంట్ మన దగ్గర. నాట్ ఎవ్రీ వన్ విల్ బీ బ్లెస్డ్ to have such parents. My family members supported me throughout and వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోని నేను కోచింగ్ స్టార్ట్ చేశాను. పేరెంట్స్ వచ్చేసి నాన్న బిజినెస్ చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్. మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ షెఫ్ ఇన్ కాలిఫోర్నియా. సో దిస్ ఈస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్. మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ అంటే ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయడం కానీ ఇలాంటిది ఏమీ లేదు. ఐఎమ్ ద ఫస్ట్ వన్. And luckily for me first attempt lone I could crack the exam. Coming to the preparation part, what I personally believe is ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఫస్ట్ వీ షుడ్ సీ దట్ ద ప్రిపరేషన్ ఈజ్ ప్రాపర్. ఒక ప్లాన్ అనేది ఉండాలి. సో 2014లో తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పారు కదా. సో యాక్చువల్లీ నాకు తెలుసు చాలామంది అప్లై చేస్తారని, ఎందుకంటే నాలాగే చాలామంది ఉండొచ్చు హు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గవర్నమెంట్ జాబ్. బట్ నాకే వస్తుంది అని ఎందుకు అనుకున్నాను అంటే వాట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ ఈజ్ బేసిక్గా ఎవరికైనా కానీ ఒక సబ్జెక్ట్లోనో 2 సబ్జెక్ట్లోనో దే విల్ బీ గుడ్. బట్ ఫర్ మీ చిన్నప్పటి నుండి కూడా నాకు అన్ని సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకుంటే వీ హ్యావ్ సైన్సెస్, వీ హ్యావ్ పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో నాకు బేసిక్గా మరీ ఐఎమ్ నాట్ అంటే పర్ఫెక్ట్ అని చెప్పలేను, బట్ అన్నిట్లో ఎంతో కొంత ఎక్స్పోజర్ అయితే ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్, ఎస్ నేను చేయగలను, నేను కష్టపడగలను, నేను చేయగలను, నా కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. అండ్ కాకపోతే అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత వెన్ ఐ కేమ్ టు నో దట్ ఓవర్ 7 lakh పీపుల్ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామ్. 7 లక్షల మంది రాస్తున్నారు అంటే చెప్పాలంటే కొంచెం భయం వేసింది. బికాజ్ 7 లక్షల మందిలో మనకు వస్తుందా రాదా ఆ టెన్షన్ నేను కూడా ఫేస్ చేశాను. బట్ అవన్నీ పక్కన పెట్టేశాను. బికాజ్ బయట జరిగే విషయాలను మనం కంట్రోల్ చేయలేం, ఎంతమందన్నా అప్లై చేయనివ్వండి. బట్ మనలో ఉన్నవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ మన ప్రిపరేషన్ని మంచిగా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఎలా చదవాలి, మనం ఎలా స్ట్రాటజీ ప్రిపేర్ చేయాలి, వీటి మీద ఫోకస్ చేస్తే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో అలాగే నేను కూడా నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ నేను వాట్ ఐ సజెస్ట్ అదర్స్ ఆల్సో ఈజ్ టేక్ సమ్ టైమ్. ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాపర్ ప్లాన్తో వెళ్ళండి. మీకు ఒక గోల్ అనేది ఉన్నప్పుడు ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ప్లాన్ సరిగా లేకపోతే యువర్ ఎంటైర్ ప్రిపరేషన్ విల్ గో వేస్ట్. కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేయండి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీరు దేంట్లో బెస్ట్గా ఉన్నారు, మీరు దేంట్లో యావరేజ్గా ఉన్నారు, మీరు దేంట్లో బిలో యావరేజ్గా ఉన్నారు. యూ జస్ట్ మేక్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అండ్ స్టడీ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అది చూసుకొని దాని ప్రకారంగా మీ స్కెడ్యూల్ వేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ గుడ్ అట్ లైక్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది నైట్ టైమ్స్ బాగా చదవగలుగుతారు. సో దాన్ని బట్టే మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఏ టైంలో మీరు బాగా చదవగలుగుతారో అలాంటి టైంలో కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ అవి ప్లాన్ చేసుకోండి. అండ్ ఆన్ అన్ యావరేజ్ 9 hours చదివితే సరిపోతుంది, ఆర్ సమ్ టైమ్స్ 10 hours మ్యాక్సిమం. ఐ డోంట్ సే కి 14 hours 15 hours చదివితేనే ఇలాంటి జాబ్స్ వస్తాయి అని నేనైతే పర్సనల్గా చెప్పను. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా 9 hours ప్రాపర్గా క్వాలిటీ స్టడీ ఫోకస్డ్గా సింగిల్ పాయింట్ ఫోకస్ ఉండాలి. డిస్ట్రాక్షన్స్ అనేవి ఏవి ఉండకూడదు.
ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో సోషల్ మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ యాక్టివ్ ఇన్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్. సో ఇవన్నీ కూడా కొన్ని రోజుల వరకు పక్కన పెట్టేయండి. జస్ట్ అంటే కోర్స్ కొన్నిసార్లు చదివేటప్పుడు మనకు ఫోన్ అవసరం ఉంటుంది, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ లేకపోతే ఏదైనా మీనింగ్ తెలుసుకోవాలన్నా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్దర్ గూగుల్ చేయాలనుకుంటాం, వీ ఓపెన్ ద ఫోన్, గూగుల్ చేస్తాము, ఇమీడియట్గా వీ గెట్ సమ్ నోటిఫికేషన్, సో వీ గెట్ డిస్ట్రాక్టెడ్, ఇంకొకటి ఇట్ గోస్ ఆన్. సో ఇలాంటివన్నీ ఉండొద్దు. కీప్ యువర్ ఫోన్ అసైడ్, కీప్ ఎవ్రీథింగ్ అసైడ్, సిట్ అండ్ స్టడీ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ టైం. ఒక 3 hours నేను చదవాలి అనుకుంటే 3 hours కూర్చొని ఖచ్చితంగా చదవండి. అండ్ మధ్యలో టేక్ సమ్ స్మాల్ బ్రేక్స్. ఓకే, ఒక చిన్న బ్రేక్స్ తీసుకొని దెన్ అగైన్ యూ కమ్ బ్యాక్ టు స్టడీ. సో ఇట్లా ఒక 9 hours అట్లా పెట్టుకొని యూ షుడ్ బీ ఫోకస్డ్ అండ్ దిస్ షుడ్ బీ యువర్ రొటీన్ ఎవ్రీ డే. ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ యూ షుడ్ బీ స్టడీయింగ్. అండ్ కోర్స్ ఇది చేసేటప్పుడు కొన్నిసార్లు వీ ఫీల్ బ్యాడ్, అంటే ఏంటిది మార్నింగ్ టు ఈవినింగ్ నేను బుక్సే చూస్తున్నాను, దెర్ ఈజ్ నో అదర్ వరల్డ్ ఫర్ మీ, నచ్చిన హీరో మూవీ చూడలేకపోతున్నాను, ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూడలేకపోతున్నాను, ఫ్రెండ్స్ పెళ్ళి కానీ ఆర్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్స్, రిలేటివ్ ఫంక్షన్స్ ఇలాంటివి మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ లో ఎట్ టైమ్స్. ఎవరికైనా కానీ 100% ఆల్ ద టైమ్ మోటివేటెడ్గా ఉండడం జరగదు. So there will be times when you feel low, but then you should be మీకు మీరు చెప్పుకుంటూ ఉండాలి. You should have lot of positive self talk. అంటే why you are sacrificing these things? You are sacrificing them for your good future. ఇప్పుడు ఇవి సాక్రిఫైస్ చేస్తేనే రేపు పొద్దున మీకు ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో అది మీ మనసులో ఉంటే ఇలాంటివేవి కూడా యూ వోంట్ ఫీల్ మచ్. అండ్ కమింగ్ టు నా పర్సనల్ ఇష్యూకి తీసుకుంటే నేను వాట్సాప్ డియాక్టివేట్ చేసేసాను. 2 months ప్రిపరేషన్ కోసము వాట్సాప్ తీసేసాను అండ్ FB అకౌంట్ కూడా డియాక్టివేట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఎస్పెషల్లీ నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ 2 months నేను అసలు ఇన్స్టాగ్రామే యూస్ చేయలేదు. అండ్ పర్సనల్ సాక్రిఫైజెస్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఫర్ మీ, ఇన్స్టాగ్రామ్ని తీసేయడం. సో ఇవన్నీ చేసి I used to study time on, I used to prepare for my exam. And one more thing is that ఎప్పుడే కానీ మీ గోల్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ వెన్ యూ గెటప్ జస్ట్ ఒక 2 minutes పాజిటివ్గా ఆలోచించండి, రేపు పొద్దున నాకు ఈ జాబ్ వస్తే నా లైఫ్ ఎలా ఉండబోతుంది. ఒక 2 minutes ఆలోచించండి, హౌ గుడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్. నేను కూడా ఇలా చేశాను. ఐఎమ్ యాక్చువల్లీ షేరింగ్ ఆల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఆ ఫీల్, ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను, ఎగ్జామ్ రాస్తున్నాను, రేపు పొద్దున నాకు జాబ్ వస్తే నా లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, నా ఫ్యామిలీలో నాకు ఎలా ఉంటుంది, నా రిలేటివ్ సర్కిల్లో ఎలా ఉంటుంది, నా ఫ్రెండ్స్లో ఎలా ఉంటుంది, నా కొలీగ్స్తో ఎలా ఉంటుంది. ఆ ఫీల్ అనేది ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. మీరు ఎంతైనా కష్టపడడానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. And definitely my life has changed a lot after I got this job. అంటే ఇప్పుడు నా ఓన్ ఫ్యామిలీలోనే there are so many people who look upon me. అంటే మన ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఇలా అచీవ్ చేసింది, ఎస్ మేము కూడా చేయాలనుకుంటున్నాము అని కుడ్ బీ నా ఫ్యామిలీ మెంబర్స్ నుండే కానీ, రిలేటివ్స్ నుంచే కానీ, ఈవెన్ నా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ కానీ, కజిన్స్ కానీ, వాళ్ళు నాకు అప్పుడప్పుడు కాల్ చేసి అడుగుతుంటారు, విద్యా నీకు జాబ్ ఎలా వచ్చింది, మేము కూడా నీ సైడ్లో ఇలా రావాలనుకుంటున్నాము, సో మీరు ఎలా మోటివేట్ చేస్తారు, ఏం చదువుకున్నారు, ఎలా చదువుకున్నారు. సో దట్స్ వాట్. ఇప్పుడు సక్సెస్ అనేది మనం ఎక్కడో వింటే అది మనకు కొత్తగా అనిపిస్తుంది. మనలోంచే ఒకళ్ళు సక్సీడ్ అయ్యారంటే అది మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్, మేబీ మీరు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటారు, లేకపోతే కొంతమంది కొత్త వాళ్ళు కూడా వింటూ ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ అటెంప్ట్ చేసి సక్సీడ్ అవ్వని వాళ్ళు దే హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్, వాళ్ళకి అసలు ఎక్కడ ప్రాబ్లం జరిగింది, వై ఈజ్ దట్ దే కుడ్ నాట్ క్లియర్ దిస్ ఎగ్జామ్. దే షుడ్ జెన్యున్లీ ఇంట్రాస్పెక్ట్, అంటే వేర్ ఈజ్ ద ఫాల్ట్ అనేది. ఇప్పుడు ఐల్ జస్ట్ గివ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఎవ్రీవన్ లవ్స్ క్రికెట్. సో సపోజ్ ఇఫ్ అ బ్యాట్స్మెన్ ఈస్ గెటింగ్ అవుట్ ప్లేయింగ్ అ హుక్ షాట్, సో అతను ఏం చేయాలి, నెక్స్ట్ టైం హుక్ షాట్ ఆడకుండా ఉండాలా? నో, he should see what mistake he made. అంటే తనలో ఏం ప్రాబ్లం ఉంది, తన ఫుట్ వర్క్ ప్రాపర్గా లేదా, తను బ్యాట్ హెల్డ్ చేసిన విధానం కరెక్ట్గా లేదా, తనని తను కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం ఎలాంటి బాల్ వచ్చినా ఆడగలిగేటట్టు ఉండాలి. సో దట్స్ వాట్ వీ షుడ్ ఆల్సో డూ.
మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. యూజువలీ ఏం జరుగుతుంది అంటే ఎవ్రీవన్ రీడ్స్, చదవరని కాదు, కానీ ఆ చదవడం అనేది ఎలా ఉండాలి అంటే వీ షుడ్ రీడ్, వీ షుడ్ రివైజ్ అండ్ వీ షుడ్ రీప్రొడ్యూస్, ఈ ఫార్మాట్లో ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే చదువుతూ పోతూనే ఉంటారు, బట్ ఏం చదువుతున్నారు, ఎంతవరకు వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది అనేది దే డోంట్ టెస్ట్ దెమ్సెల్వ్స్. అండ్ నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది వాట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ రివిజన్స్, మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మల్టిపుల్ రివిజన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చదివింది చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదువుతూనే ఉండాలి. సో దట్స్ హౌ మన బ్రెయిన్ అనేది ఒక స్ట్రాంగ్ మెమరీ క్రియేట్ చేస్తుంది. అండ్ దెన్ నేను చూసిన మటుకు చాలామంది ఏం చేస్తారంటే చదవడం అయితే చదువుతారు, సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తారు, అండ్ దే ఫీల్ దట్ ఎస్ అంతా అయిపోయింది ఇంకా చదివేసాం కదా అని రిలాక్స్ అయిపోతారు. నో, అక్కడ యూ షుడ్ నాట్ రిలాక్స్ దేర్, యూ షుడ్ రివిజన్ చేస్తూనే ఉండాలి. అండ్ మీరు చదివింది ఎంతవరకు మీరు గుర్తు పెట్టుకొని ఎగ్జామ్లో రాయగలుగుతున్నారు, దీనికోసమే నేను చెప్పాను యూ షుడ్ గో ఫర్ టెస్ట్ సిరీస్. ఏదైనా టెస్ట్ సిరీస్ ఉంటే దాంట్లో చేసుకొని లైక్ అటెంప్ట్ ద క్వశ్చన్స్ అండ్ ఒక కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో, అంటే ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలా అయితే మనకు టైం లిమిట్ ఉంటుందో అలాగే మనం చేస్తూ ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. కొంతమంది అది కూడా దే ట్రై టు నెగ్లెక్ట్, అంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇలాంటివి మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. కమింగ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అండ్ టైం కూడా రెగ్యులర్గా స్కెడ్యూల్ వేసుకొని ఆ స్కెడ్యూల్కి 100% స్టిక్ అయ్యేలాగే చూసేదాన్ని. చాలా చాలా రేర్గా ఉండేది, ఎప్పుడన్నా ఒక హాఫ్ అన్ అవర్ మేబీ ఐ మిస్డ్ మై స్కెడ్యూల్. అదర్వైజ్ దట్ టు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప. అదర్వైజ్ ఐ యూస్ టు స్టిక్ టు మై స్కెడ్యూల్ వెరీ రిలీజియస్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే ఎవ్రీ డే యూ షుడ్ స్టిక్ దట్ పర్టిక్యులర్ టైం. అంటే ఈ టైం మొత్తం చదువుకి ఇవ్వాలి అనుకుంటే చదువు కోసమే ఇవ్వాలి. సో దట్ షుడ్ బీ ద స్ట్రాటజీ. అండ్ కమింగ్ టు సమ్ ఆఫ్ ద మిత్స్ రిగార్డింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే అబవ్ యావరేజ్ ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, అలాంటి వాళ్ళే క్రాక్ చేస్తారు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఎస్పెషల్లీ ఇన్ మై కేస్ ఐఎమ్ నాట్ లైక్, చిన్నప్పటి నుంచి నేనేమి స్టడీస్లో like I was not among the toppers, especially when you see my school background. School lo unnappudu I was an average student, and competitive exams ki average ga unna saripotundi, but your effort should be extraordinary. Okay, you should work hard, even though if you have talent, work hard chestene you will be successful. So that is one thing. And coming to the other thing, pressure handle cheyagalagali. You should be able to handle your stress. Competitive exams ante malli everyone will be stressed up, ante inta mandi rastunaru, na paristhiti enti, naaku ostunda raada, okati aa stress untundi. Inkoti family lo internal ga stress, ante manam ee exam ki prepare avutunnamu ante definite ga vere job edo cheyatledu. Chaala mandi aithe part time either part time anna chestaru, lekapothe asalu job cheyakunda chaduvutaru. ఫుల్ టైం చేస్తూ చదవడం అనేది ఇట్స్ కష్టం, మేబీ ఒకలో ఇద్దరు ఉండొచ్చు, బట్ ఇన్ మై కేస్ నేనైతే టోటల్ డెడికేటెడ్గానే చదివాను. ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైం మాత్రము జాబ్ నేను రిజైన్ చేసి ఓన్లీ స్టడీస్ కోసమే పెట్టుకున్నాను. సో దట్స్ వాట్ యూ జస్ట్ నీడ్ టు బీ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టువర్డ్స్ యువర్ గోల్. అండ్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందా లేకపోతే మల్టిపుల్ అటెంప్ట్స్ కంపల్సరీయా, ఇది నాకు కూడా ఉంటుంది డౌట్. నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నాను కదా, నాకు వస్తుందా రాదా, ఇంతమందిలో నా ఛాన్స్ ఏంటి అనేది. సో కంపల్సరీ కాదు లైక్ మీరు ఇన్ని అటెంప్ట్స్ చేస్తేనే వస్తుందని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అండ్ అఫ్ కోర్స్ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, బట్ దెన్ ఆ లక్ గురించి మన చేతుల్లో లేదు. ఓకే, హార్డ్ వర్క్ చేయడం ఒక్కటే మన చేతుల్లో ఉంది. కాబట్టి హార్డ్ వర్క్ చేసి యూ షుడ్ సీ దట్ యూ విల్ గెట్ త్రూ దిస్ ఎగ్జామ్. సో బేసిక్గా లక్ అనేది ఏంటంటే ఊరికే అట్లా వెళ్ళి నేను నాకు వచ్చేస్తుంది ఐల్ గెట్ త్రూ అనుకుంటే కాదు. యూ షుడ్ ఫస్ట్ వర్క్ హార్డ్ ఫర్ దాట్. యాజ్ ద సేయింగ్ గోస్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. సో వన్స్ యూ వర్క్ హార్డ్, నీది నువ్వు 100% చేసిన తర్వాత యు ఆర్ బౌండ్ టు గెట్ సక్సెస్. ఇంకా అప్పుడు నీకు లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇట్స్ సెకండరీ ఫర్ యూ.
ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ టిప్స్, అంటే నా పర్సనల్ ప్రిపరేషన్ నుంచి నా ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని టిప్స్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐల్ గో వన్ బై వన్. ఫస్ట్ వచ్చేసి కరెంట్ ఇష్యూస్. సో ఫోకస్ మోర్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్, ఐ మీన్ ఇప్పుడు కరెంట్ సినారియో చూసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనకి 60 to 75% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ నుంచే ఉంటున్నాయి. ఐ మీన్ నాట్ జస్ట్ ఇప్పుడు జనరల్ సైన్సెస్ పేపర్ ఒక్కదానికే మనకు కరెంట్ ఇష్యూస్ ఇంపార్టెంట్ అని కాదు. ఈవెన్ ఇఫ్ యూ సీ పాలిటీ, ఎకానమీ, ఎక్సెప్ట్ హిస్టరీ, ఎందుకంటే హిస్టరీ మోస్ట్లీ అది స్టాటిక్కే ఉంటుంది, బట్ మిగతా డైనమిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా కరెంట్ రిలేటెడ్ ఇష్యూసే మనకి క్వశ్చన్స్లో అడుగుతారు. సో ఎవ్రీ డే రిలీజియస్లీ ఒక 2 hours న్యూస్ పేపర్ రీడింగ్ కోసం స్పెండ్ చేయండి. అండ్ దిస్ విల్ హెల్ప్ యూ నాట్ ఓన్లీ ఇన్ యువర్ జిఎస్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ అదర్ పేపర్స్. అండ్ సెకండ్ థింగ్, కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. అంటే ఎవ్రీ డే జస్ట్ మీకు మీరే చెప్పుకోండి, ఎస్ ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ ఐల్ డూ వెల్. మీకు మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఈస్ హ్యావింగ్ అ మెంటర్ ఇన్ యువర్ లైఫ్, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సచ్ ఎగ్జామ్స్. మీకంటూ ఒక మెంటర్ ఉండాలి. మెంటర్ రోల్ ఏంటంటే వెన్ ఎవర్ లైక్ మీకు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే, ఏదన్నా ఇఫ్ యు ఆర్ స్టక్ ఎట్ సమ్ పాయింట్, మీ ప్రిపరేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇఫ్ యు ఆర్ లైక్ ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకుంటే లైక్ గ్రూప్ 1 ఆర్ సివిల్స్, ఎలాంటివి ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ వీటి కోసము ఆ మెంటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ లక్కీలీ ఫర్ మీ, ఐ ఆల్సో హ్యావ్ లైక్ నాకు 2 mentors ఉన్నారు నా లైఫ్లో. దే రియలీ హెల్ప్ మీ అండ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. దీపికా సాయిరెడ్డి మ్యామ్ ఒకరు, అండ్ వివేక్ సార్ అని ex-TSPSC మెంబర్. వీళ్ళిద్దరు కూడా నా సక్సెస్లో ఒక మేజర్ రోల్ ప్లే చేశారు. బికాజ్ నా ఇంటర్వ్యూ గైడెన్స్ కోసము, తర్వాత వెన్ ఎవర్ నా ప్రిపరేషన్లో ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎనీ డౌట్, దే యూస్ టు హెల్ప్ మీ అండ్ గైడ్ మీ. సో అట్లా మీ లైఫ్లో ఎవరైనా ఒక మెంటర్ ఉండాలి. అండ్ మెంటర్ అంటే నీడ్ నాట్ ఆల్వేస్ బీ అ సీనియర్ పర్సన్ ఆర్ అ ఫ్యాకల్టీ మెంబర్. మెంటర్ కుడ్ ఆల్సో బీ ఫ్రమ్ యువర్ పియర్ గ్రూప్, అంటే మీ ఫ్రెండ్స్లోంచో లేకపోతే మీ సీనియర్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, ప్రాపర్ డైరెక్షన్ చూపించేవాళ్ళు ఒకళ్ళు అనేది ఉండాలి మనకి. సో దట్స్ ఆల్ అబౌట్ మెంటర్షిప్. మై అడ్వైజ్ ఈజ్ డోంట్ గెట్ బాదర్డ్ బై నెగటివ్ థాట్స్. అంటే కొన్నిసార్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు జస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఇలాంటి ఎగ్జామ్స్కి ఇలా ప్రిపేర్ అవుతే అంతేం జరగదు, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఛాన్స్ తక్కువ ఉంటుంది, చాలామంది రాస్తారు, అండ్ డబ్బులు ఇస్తే పని అయిపోతుంది. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ వదిలేసేయండి. మీరు ఒకటే నమ్ముకోవాలి, హార్డ్ వర్క్ తప్ప ఇంకా వేరే రూట్ ఏమీ లేదు సక్సెస్ రావాలి అంటే. అండ్ దెన్ కీప్ యువర్ సెల్ఫ్ అరౌండ్ పీపుల్ హూ ఆర్ పాజిటివ్ అండ్ పీపుల్ హూ షేర్ సిమిలర్ గోల్స్ లైక్ యూ. అంటే మీరు ఒక గోల్ కోసము డెడికేటెడ్గా ఉన్నారు, అలాంటి వాళ్ళని మీ చుట్టూ ఉంచుకుంటే యూ విల్ బీ ఇన్స్పైర్డ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, అలాంటి వాళ్ళని నా చుట్టూ ఉన్నారనుకోండి, నాకు కూడా చదవాలి అనిపిస్తుంది, నాకు కూడా వాళ్ళలాగా హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది. సో ఐ విల్ బీ మోటివేటెడ్. అదే కానీ నేను ఇంకొక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ హూ ఆర్ హ్యాంగింగ్ అవుట్, అంటే చిల్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో బయట తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళతో నేను ఉన్నాను అనుకోండి, నా మైండ్ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలి. మీరు చదువుతూ ఉండాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చదువుతూ ఉన్న వాళ్ళనే ఎంచుకోవాలి. అండ్ మీ సర్కిల్ కానీ వాట్ ఎవర్ ఒక కొత్త వరల్డ్ అనేది మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్. తర్వాత వెన్ యూ గెట్ సక్సెస్ యూ కెన్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ వరల్డ్, బట్ ఫర్ టైమ్ బీయింగ్ యూ షుడ్ హ్యావ్ అ డిఫరెంట్ వరల్డ్ దట్ మోటివేట్స్ యూ, దట్ కీప్స్ యూ ఫోకస్డ్, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. అండ్ నేను సక్సెస్ అవ్వడానికి నేను అనుకుంటున్న రీజన్స్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ అండి, ప్రాపర్ ప్లానింగ్, కన్సిస్టెన్సీ, స్టిక్కింగ్ టు ద థింగ్స్ అండ్ డిసిప్లిన్డ్గా ఉండడం. ఇంటర్నల్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బీయింగ్ ట్రూ టు మై సెల్ఫ్, అంటే నేను ఎంత చదవాలనుకుంటున్నాను, ఎంత చదివాను అనేది ప్రాపర్గా నాకు నేను క్వశ్చన్ చేసుకోవడం ఎవ్రీ డే. సో యూ మస్ట్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. అండ్ తర్వాత కీపింగ్ అవే ఆల్ ద డిస్ట్రాక్షన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక 2 months ఐ వాజ్ అంటే సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. నేను చూసిన వరకు కొంతమంది ఎందుకు అవ్వలేకపోయారు అంటే మేబీ ఇవన్నీ రిలీజియస్గా ఫాలో అవ్వలేకపోయి ఉండొచ్చు. సో కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్
అండ్ ట్రయింగ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అని. దట్స్ వాట్ ఇందాక చెప్పాను నేను, టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఎక్కడున్నారు అనేది. సో ఇవన్నీ నేను చేశాను కాబట్టి ఐ ఫీల్ మేబీ దట్స్ ద రీజన్ ఫర్ మై సక్సెస్. సో సెల్ఫ్ అనాలిసిస్ అంటే లైక్ ఇందాక చెప్పాను కదా, హౌ వీ గో అబౌట్ ఇట్. ఎవ్రీ డే యూ షుడ్ నో ఏ టాపిక్ చదవాలి అనేది మనం ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం. ఎవ్రీ డే టాపిక్స్ ఉంటాయి, వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. సో అట్లా మనం చదువుతున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకున్న టాపిక్ కంప్లీట్ చేయగలిగానా లేదా, I used to check. ఒకవేళ లేదు, ఎనీ డే ఐ డిడ్ నాట్ కంప్లీట్ అంటే ఐ షుడ్ సీ దట్ నెక్స్ట్ డే నాకున్న టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసి ఈరోజు నేను పెండింగ్ ఏదైతే వదిలిపెట్టేసానో అది కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. దట్స్ హౌ యూ కెన్ రెడ్యూస్ ద గ్యాప్. సో వన్ మోర్ థింగ్ ఈజ్, ఇందాక నేను చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ట్రెమెండస్ ప్రెషర్. చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది మన మీద మనకి. సో మనం ఏం చేయాలి అంటే ఈ ప్రెషర్ని ఎలా మనం హెల్తీగా హ్యాండిల్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఇట్స్ నాట్ లైక్ మనం చదువుతున్న 60 to 80% ఇస్తే సరిపోతుంది అంటే కాదు. ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఎగ్జామ్. మీ మైండ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, మీరు స్ట్రెస్ని ఎంత బాగా డీల్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ట్రై టు టేక్ టైమ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, లైక్ బ్రిస్క్ వాక్ చేయండి ఒక 15 to 20 minutes, లేకపోతే రన్నింగో జాగింగో, లేకపోతే షటిల్ ఆడడం, ఏదో ఒకటి. కీప్ సంథింగ్ లైక్ దట్ విల్ హెల్ప్ యూ టు బ్రింగ్ డౌన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ మీ ఫోకస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ హౌ యూ కెన్ మేనేజ్ స్ట్రెస్. అండ్ నేను కూడా వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ నేను కొంచెం టైం స్పెండ్ చేసేదాన్ని. అట్లీస్ట్ 20 minutes నేను ఐదర్ వాకింగ్ చేసేదాన్ని లేకపోతే షటిల్ ఆడేదాన్ని. ఒకవేళ 2 కుదరట్లేదు నాకు, సమ్ డే ఐ కుడ్ నాట్ డూ అంటే ఐ యూస్ టు మెడిటేట్ ఒక 10 minutes, జస్ట్ సమ్ సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ టు సీ దట్ యువర్ బ్రెయిన్ ఈజ్ కామ్. సో ఇది మనకి ప్రిపరేషన్ టైంలోనే కాదు, ఎగ్జామ్ హాల్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మనకి పేపర్ తీసుకున్న తర్వాత చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ టైంలో, ఎలా మనం చేస్తాము అనేది. చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్లో మనకి ఆన్సర్ కరెక్ట్గా దొరకట్లేదు, వీ రియల్లీ గెట్ టెన్స్డ్. సో అలాంటి టైంలో కూడా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, మనము ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం ఫ్రేమ్ అనేది మనకి తెలీదు. నోటిఫికేషన్ వస్తుంది, మనమేమనుకుంటాము ఓకే నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ రాసేస్తాము, రిజల్ట్స్ వచ్చేస్తాయి, మనకు జాబ్ వచ్చేస్తుంది, ఇది జనరల్గా మనం అనుకుంటాం. బట్ అలా జరగాలని లేదు. ఎస్పెషల్లీ మా కేసులో, నా బ్యాచ్లో మాకు 2015-16లో నోటిఫికేషన్ వచ్చినా కానీ మా పోస్టింగ్ వచ్చేసి 2020లో జరిగింది. సో 4 years అనమాట. సో ఈ 4 years అనేది ఇట్స్ ఆల్టుగెదర్ అ డిఫరెంట్ స్టోరీ. ఎట్లా అంటే అసలు చాలా ఇమోషనల్గా ఉండింది. ఎగ్జామ్ రాసి కూడా ఒక రిజల్ట్ 2017లో రిజల్ట్ వచ్చి కూడా మాకు జాబ్స్ రాకపోవడము, ఆ టైంలో వాట్ ఎవర్ మేము తీసుకున్న స్ట్రెస్ అనేది ఇట్స్ చాలా హ్యూజ్ అండి. అండ్ ఆ స్ట్రెస్ అనేది మాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా, అండ్ మా ఫ్రెండ్స్కి, హూ ఎవర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అస్. లైక్ యూజువలీ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈజ్ జాబ్ వచ్చేస్తుంది, మన లైఫ్ చేంజ్ అయిపోతుంది, మనం ఎవరి మీద ఇంకా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, వీ విల్ బీ ఇండిపెండెంట్, మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది అని ఊహిస్తాం. కానీ అది జరగనప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు ఇలాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం ఫ్రేమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. కొన్ని ఇంటర్వీనింగ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఏమన్నా అనుకోనివి జరగచ్చు, కోర్ట్ కేసెస్ ఎస్పెషల్లీ. సో ఇలాంటివి జరిగినప్పుడు హౌ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైంలో మనం ఏం చేస్తాము, మ్యాక్సిమం యూ షుడ్ ట్రై టు బీ ఫోకస్డ్ అండ్ అంటే పాజిటివ్గా ఉండాలి. ఇది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేని దాని గురించి మనం ఇంకేం చేయలేము ఎక్కువ. కాబట్టి పాజిటివ్గా ఉండండి. అండ్ ఆ టైంలో ఫ్యామిలీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు కూడా ఆ టైంలో ఎంతో స్ట్రెస్గా ఫీల్ అయిన టైంలో మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్యామిలీ గ్రూప్, దే వర్ వెరీ సపోర్టివ్. సో బీ ప్రిపేర్డ్, డోంట్ థింక్ దట్ ఎగ్జామ్ రాసిన వెంటనే జాబ్స్ వచ్చేస్తాయని మాత్రం అనుకోకండి. కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు, జరగకపోయినా కానీ మీ యాటిట్యూడ్ అనేది ప్రాపర్గా ఉండాలి. యూ షుడ్ బీ కాన్ఫిడెంట్, అంటే యూ షుడ్ నాట్ గివ్ అప్. అంటే ఏదన్నా కానీ లేట్ అవుతుంది అంటే డజంట్ మీన్
మీకు ఏదో జరుగుతుంది అని కాదు, మీ సక్సెస్ అనేది డిలే అవుతుంది అంతే. సో అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకొని యూ షుడ్ బీ ఇన్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఎస్పెషల్లీ మా కేసులో చూస్తే 2016లో మేము ఎగ్జామ్ రాసాము, ఇంటర్వ్యూ 2019లో జరిగింది. సో ఈ 3 years యూ కెన్ ఇమాజిన్, ఇప్పుడు ఒక 6 months గ్యాప్ వస్తేనే మనకి ప్రిపరేషన్ ప్రాపర్గా ఉండదు. అట్లాంటిది 3 years మేము సబ్జెక్ట్కి దూరంగా అంటే పూర్తిగా ఉన్నామని చెప్పలేము, అలానే కంప్లీట్గా సబ్జెక్ట్తో ఉన్నామని చెప్పలేము. మధ్యలో వీ వర్ వర్కింగ్. నేనైతే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ స్కూల్ యాజ్ అన్ అడ్మిన్. సో అది స్కూల్ మేనేజ్ చేస్తూ ఇటు ఇంటర్వ్యూకి కూడా ప్రిపరేషన్ చేసుకునేదాన్ని. సో వీ నెవర్ నో ఎట్లా సిచ్యువేషన్స్ వస్తాయి అనేది. సో యూ నీడ్ టు బీ ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్ అండ్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.